వెల్కమ్ బ్యాక్. పల్లె పోర్లోనూ టీఆర్ఎస్ చరిత్ర సృష్టిస్తోంది. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ జెండానే రెపరెపలాడుతోంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమంటూ జనం గులాబీ జెండాకే జైకొట్టారు. సర్పంచ్ ఎన్నికలతో పాటు వార్డు మెంబర్ల ఎలక్షన్లలోనూ గులాబీ పార్టీ మద్దతుదారులే జయకేతనం ఎగురవేస్తున్నారు. రెండో విడతలో మొత్తం 4135 గ్రామ పంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా 790 గ్రామాల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వివిధ కారణాలతో 5 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవాళ సాంకేతిక కారణాలతో ఒక సర్పంచ్ పదవితో పాటు ఒక వార్డుకు పోలింగ్ వాయిదా పడింది. దీంతో 3341 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. 36602 వార్డులకు గాను 10317 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 26190 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 790 ఏకగ్రీవాల్లో 642 సర్పంచ్ పదవులను టీఆర్ఎస్ ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, ఎక్కడెక్కడ కంప్లీట్ అయింది కౌంటింగ్ అనేది? ఓకే సాయి మాధవి, 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పంచాయతీ 2 గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందడం చూస్తున్నాము. మొత్తానికి మొదటి విడత ఏదైతే సజావుగా నిర్వహించారో ఎన్నికల పోలింగ్ కూడా అదే విధంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కూడా ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాటు చేశారు పోలీస్ వ్యవస్థ. ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే చాలా చోట్ల అటు వార్డు మెంబర్లకు సంబంధించి కౌంటింగ్ పూర్తయింది. ఇటు సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తానికి టీఆర్ఎస్ ఎక్కువ హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే జగిత్యాల జిల్లాకు సంబంధించి ఒక సర్పంచ్ ఒక గ్రామ పంచాయతీలో సాంకేతిక సమస్య వల్ల మేజర్ గ్రామ పంచాయతీలో సాంకేతిక సమస్య వల్ల పోలింగ్ నిలిపివేశారు. దానికి తర్వాత కౌంటింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ ఏ విధంగా అయితే టీఆర్ఎస్ హవా కొనసాగిందో రెండో విడతలో కూడా టీఆర్ఎస్ హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 600 పైచిలుకు స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 788 ఇప్పటికే ఏకగ్రీవమైన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే వార్డు మెంబర్లకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ శ్రేణులు కైవసం చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ శ్రేణులే బలపరిచిన అభ్యర్థులు మాత్రమే వార్డు మెంబర్లుగా ఎక్కువ చోట్ల గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్ని వార్డు మెంబర్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అది కాకుండా ఇటు కౌంటింగ్ ప్రక్రియ కూడా 1-2 వార్డులలో నిలిపివేసినట్టు మనకు రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్తుంది. మొత్తానికి రెండో దశ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా అవుతుంది. అయితే మేజర్ గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నారో అక్కడ మాత్రం కొంత కౌంటింగ్ ప్రక్రియ లేటుగా కొనసాగుతుంది. ఎందుకంటే వార్డు మెంబర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సాయంత్రం 7-8 వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆల్మోస్ట్ ఒక 50% కౌంటింగ్ కంప్లీట్ అయినట్టు కూడా మనకు రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్తుంది. మొత్తానికి ఏదైతే కేసీఆర్ పిలుపునిచ్చిన మేరకు టీఆర్ఎస్ శ్రేణులు శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. అదే విధంగా ఈ రోజు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా టీఆర్ఎస్ కు పట్టం కట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి రెండో విడత కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. సాయి మాధవి. రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.